ఏపీలో అరాచక ప్రభుత్వం ఉందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనను ఏదైనా చేయాలనే కుట్రతో చంద్రబాబు, లోకేష్ తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న 83 రోజులు అక్రమ కేసులో తనను జైల్లో పెట్టింది చాలక తన ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ తనను, తన కుటుంబాన్ని హతమార్చాలని చూస్తారా అని ఫైర్ అయ్యారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను, నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను, నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను, నా తమ్ముడిని, నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? పోలీసుల సమక్షంలో తన ఇంటిపై దాడి జరిగిందని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని లోకేష్ను హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మొత్తం కూడా కూనీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసులు ఉండి చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసుల సమక్షంలో దాడా? పోలీసు చోద్యం చూస్తారా? లోకేష్కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తారా? అసలు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ను తన ఇంటిపైకి పంపిస్తారా అని మండిపడ్డారు జోగి రమేష్. ఇలాంటి పనికి మాలిన పిల్ల చేష్టలకు భయపడబోనన్నారు. రోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్లని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీదకి పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోద్ది అనుకుంటున్నావా? లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కన్నా నువ్వు తప్పైందని చెప్పకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి పనికి మాలిన పిల్ల చేష్టలకి జోగి రమేష్ భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేష్టలకి, నీ వెర్రి చేష్టలకి నీకు నిన్న చెప్పా ఒళ్ళు